హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా మరింత గట్టిగా చెబుదాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో మరొకసారి ప్రభు సన్నిధికి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరు వందనాలు. ఈ 3 దినాలు కొడుకుల కొరకు దేవుడు కొన్ని కుటుంబాలను మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ కుటుంబ ఆశీర్వాద కోడికల్లో దేవుడు మనతో కొన్ని కుటుంబాలు పరిచయం చేస్తూ వచ్చారు. ఈ రాత్రి పరీక్షించుకోవలసిన సమయం, చెప్పండి, ఏం చేయాల్సిన సమయం? పరీక్షించుకోవాల్సిన సమయం. గడిచిన దినాల్లో మనం కొన్ని కుటుంబాలను చూసాం. స్థాపన కుటుంబాలను చూసాం. ఎస్కే రాజు కుటుంబాన్ని చూసాం. ఇంకెవరు? అబ్రహాం గారి కుటుంబాన్ని చూసాం. ఇక సరే, మొత్తం మీద అప్పుల క్రిస్తుల కుటుంబాలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఈ రాత్రి ఈ కుటుంబాలన్నింటినీ కంపేర్ చేసుకుని మనలో మనం దేవుని దగ్గర ఎలా ఉండాలో, మనం ఏమై ఉన్నామో పరీక్షించుకోవడానికి ఈ రాత్రి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం. ఎందుకనంటే రేపటి దినం, చెప్పండి, ఏంటది? ప్రభు దినం. ఏంటది? ప్రభు దినం. రేపటి దినం ప్రభు దినం. ప్రభు దినమందు ఆయన పిల్లలైన వారు, రక్తంలో కడగబడిన బిడ్డలు, ప్రభు యొక్క బలను సమీపించే బిడ్డలు ఆయన పిల్లలుగా జీవించారో లేదు, వారంతా ఆయన పిల్లలుగా ఉన్నామో లేదు, మనలను మనమే చెప్పలేదు, పరీక్షించుకోవాలి. 6 దినాలు మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవడానికి ఈ రాత్రి. కనుక బిడ్డలారా, పరీక్ష చేసుకోవడం అనేది చాలా అవసరం. రేపటి ప్రభు యొక్క శరీరము, ప్రభు రక్తం దగ్గరికి వెళ్ళి మనం ఈ రాత్రి పరీక్షించుకోవాలి. 6 దినాలు మన జీవితం ఎలా గడిచింది, ప్రభుకు మనకున్న ఆ దగ్గర సంబంధం, ప్రభుకు మనకున్న ఆ కనెక్షన్ అలాగే ఉందా, కట్ అయిందా? ప్రభుకు మనకున్న ఆ సహవాసం, క్లోజ్ ఫెలోషిప్ ప్రభుత్వం ఉందా, దగ్గరగా ఉందా, హత్తుకునుందా, లేకపోతే ప్రభుత్వం వేరైందా? వేరే ఉన్నది గల కారణం ఏంటి? చిన్న కుమారుడు ఇంటి నుంచి బయట పెట్టడానికి గల కారణం ఏంటి? ఎవరు చెప్తారా? 2 కొడుకులు ఉన్నారు కదా. సో 2 కొడుకుల్లో చిన్న కొడుకు ఇంటి నుంచి బయట పెట్టడానికి గల కారణం ఏంటి? తండ్రి ఏమన్నా అన్నాడా? అన్నయ్య ఏమన్నా అన్నాడా? తల్లి ఏమన్నా అందా? ఏమీ లేదు కదా. ఎందుకు బయటకు వెళ్ళాడు? చెప్పండి, ఎందుకని? దేనికి? ఇంటి నుంచి బయటికి వెళ్ళాక చెడు స్నేహాలు వచ్చినాయా, ఇంటిలో ఉన్నప్పుడు వచ్చినాయా? చెప్పాలి మరి. అదే కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఎట్లా? తన మనసులో ఒక ఆలోచన ఉంది. ఎవరు తెలుసా? నా ఆస్తిని తీసుకుని బయటికి వెళ్ళిపోయి చెప్పలేండి, దానికంటే ఎక్కువ సంపాదించాలి. దురాశ. మంచి ఆశ కలిగిన వాడైతే తండ్రితోనే ఉండి అన్నతోనే ఉండి అతను డెవలప్ అయ్యేవాడే. కానీ అతనిలో పుట్టిన ఆశది దురాశ, చుడాశ, నిద్రాశ, పాపపు ఆశ. సో అతనిలో ఉన్న ఆశ ఆస్తి పంపకానికి కారణమైంది. అతనిలో ఉన్న ఆశ ఇంటి నుండి వేరవడానికి కారణమైంది. అతనిలో ఉన్న ఆశ ఆస్తి పాడవడానికి కారణమైంది. ఇంతకు మించింది మరొకటి లేదు. సో మనలో కూడా దేవుని పిల్లలుగా ఉంటూ మనలో ఏదైనా ఒక ఆశ కలిగింది అంటే అది దేవుడి ద్వారా, ఆయన ద్వారా మనకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన, ఆశ నెరవేరుతుంది. కానీ ఈ వ్యక్తికి వచ్చిన ఆశ ఏదో తెలుసా? చెప్పడే చది దురాశ. దురాశ దుఃఖాన్ని తీసుకొని పెట్టింది. దురాశ చెడలవట్లకు కారణమైంది. దురాశ పాపానికి కారణమైంది.
కారణమైంది. దురాశ చెడిపోయి పతనం అవడానికి కారణమైంది. ఆ ఆశే అతన్ని ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పదు. మరి ఎక్కడ తీసుకెళ్ళింది? పంతులు మేపేవాడి దగ్గర తీసుకెళ్ళింది. ఆ ఆశ అన్ని పోయేటట్లు చేసింది. నా దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలమైన మనం ఒకప్పుడు లోకంలో ఉన్న లోకాశలో ఉన్నాం కదా. లోకంలో ఉన్నవాడికి ఏ ఆశ ఉంటుంది? లోకాశ. పాపంలో ఉన్నవాడికి ఏముంటుంది? పాపపు ఆశ. చెడిపోయిన వాడికి ఏ ఆశ ఉంటుంది? చెడిపోయిన ఆశ. దుష్టుడికి ఆశ ఉంటుంది? దురాశ. ఇలాంటి ఆశలు భూలోకంలో అల్లలాడుతున్నాయి, ఎల్లలాడుతున్నాయి. ఎవరు పట్టుకుందామని ఈ ఆశలన్నీ నా నలుదిశలా తిరుగుతా ఉంటే ఈ కుర్రోడికి, ఈ చిన్నకొడుకు దొరికింది ఒక ఆశ. అదే ఆశని వాడు ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి గల కారణం దురాశ. నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని చేతుల్లో నుంచి, దేవుని కవిలో నుంచి, దేవుని మందిరంలో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడు అంటే చెప్పండి, అతనికి ఏ ఆశనట్టు? చెప్పగా చెడిపోయినోడికి చెడు ఆశ ఉంటుంది, పడిపోయినోడికి పడిపోయిన ఆశ ఉంటుంది, పాపికి పాపపు ఆశ ఉంటుంది. ఆ వ్యక్తి దొంగల చేతిలో పడటానికి కారణం ఏంటి? అతను దొంగల చేతిలో ఎందుకు పడ్డాడు? అతను ఉండవలసిన స్థలం ఏది? చెప్పండి, ఎక్కడది? యెరూషలేములో ఉండాల్సిన వాడు. యెరూషలేములో ఉండవలసిన వాడు ఎందుకు తిరిగి వెళుతున్నాడు? అమ్మా, అంత మంచిదా? అవసరమా? అతడు తండ్రి ఇంటి నుంచి దిగి వెళుతున్నాడు కనుక దొంగల చేతిలో పడ్డాడు. ఇతడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కనుక ఎందులో పడిపోయాడు? చెప్పండి, ఎందులో? దొరలవాట్లో పడిపోయాడు, చెడలవాట్లో పడిపోయాడు, వేశ్యలతో సహవాసం చేశాడు. ఉన్న ఆస్తి అంతా పోయింది. చివరికి వేసుకెళ్ళిన బుర్ర పోయింది, ఆ ఒంటి మీద బంగారం పోయింది, తీసుకున్న డబ్బులు మూట పోయింది, అన్ని పోయింది, ఏమీ లేవు. చివరికి మిగిలింది తనకు తానే మిగిలాడు. అతడు ఎన్ని దినాలు తిరిగాడో మొత్తం మీద, కానీ అతని వస్త్రాలు కూడా మాసిపోయాయి, చిరుగుపట్టాయి, తల పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది. ఇక అతని దగ్గర వచ్చే వాసన, చెప్పండి, ఏ వాసన వస్తుంది? చెడు వస్తుంది. ఆ వాసన, తన వాసన తనకే ఇంపు, ఎంత వారికి కంపు. పాపికి తన పాప స్నేహం తనకి ఇంపు, కానీ నీతిమంతులకి కంపు. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు వాక్యం చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి. వాడు పడిపోయాడు, చెడిపోయాడు, పాడైపోయాడు. ఒక దినాన దేవుడు కనికరించి మరలా అప్పుడే చేర్చుకునే అవకాశం వచ్చింది. కానీ ఈ కాలంలో పడిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు మరలా తిరిగి దేవుని సన్నిధికి రావట్లేదు. ప్రవాహ జలంలో కొట్టుకొని పోతున్నారు. ప్రవాహ జలానికి కొట్టుకొని పోయింది బ్రతికిందా, సచ్చిందా? బ్రతుకున్న చేప ఎంత ప్రవాహమైన ఎదురెత్తుతుంది, చచ్చిన చేప కొట్టుకొని పోతుంది. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని రాత్రి మనం త్వరగా ధ్యానం చేద్దాం. కొరింథీ రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీ పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొన చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని
ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. యేసుక్రీస్తు నీలో ఉన్నాడో లేదో అది నీకే తెలియాలి. దేవుని ఆత్మ నీలో ఉన్నదో లేదో అది నీకే తెలియాలి. పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడో లేదో అది నీకే తెలియాలి. దేవుని ఆత్మను నీవు కలిగి ఉన్నావో లేదో అది నీకే తెలియాలి. అది తెలుసుకున్న రోజున, దాన్ని అర్థం చేసుకున్న రోజున ప్రతి బిడ్డ నేనేమై ఉన్నానో నా స్థితి ఏమై ఉందో అని ప్రతిరోజు తను తాను పరీక్షించుకుంటుంది. ప్రతి ఆత్మ సంబంధమైన విశ్వాసులైనా తను తాను ప్రతి నిర్ణయం చెప్పండి పరీక్షించుకోవాలి. మనం చేసే ప్రయాణం ఎలాగుంది, మనం చేసే సహవాసం ఎలాగుంది, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, మన సహవాసం ఎవరితో ఉంది. పౌలు అంటాడు, మీ సహవాసము తండ్రి అయినా దేవుని యందును కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉండాలంట. మన సహవాసము దేవునితో ఉంటే, మన సహవాసము ఆయనతో ఉంటే మన జీవితం ఎంత ధన్యకరమైందో. అందుకు యోగ భక్తుడు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలా మేలు. దేవునితో సహవాసం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రభుత్వ సహవాసం చేసి చూస్తే అర్థమవుతుంది. లోకంతో సహవాసం చేసిన వాడికి ప్రభుత్వ సహవాసం అర్థం కాదు. కానీ ప్రభుత్వ సహవాసం చేస్తూ లోకంతో సహవాసం ఏంటంటే ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడో తెలుసా? మార్గాలు వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మార్గంలో ఏదైనా బుర్రగానే అసిద్ధంగా కనపడింది అనుకోండి, ఆ వ్యక్తి కాలేస్తాడా? కాలేస్తే మళ్ళీ ఏమవ్వాలి చెప్పాలి. కాలేస్తే ఏమవ్వాలి? మళ్ళా కడుక్కోవాలి. కాలేసినందువల్ల ఏమొస్తుంది దాంట్లో నుంచి? కప్పు. ఏ కప్పు? అది వర్ణించడానికి కూడా అర్థం కాని కప్పు. అందుకే చూసి ఎవరు కూడా అందులో కాలు వేయరు. చూసి ఎవరు కూడా ముళ్ళ మీద కాలు వేయరు. చూసి బురదలో ఎవరు కాలు వేయరు. చూసి రైలు పట్టాల సందులో కాలెవరు. అన్ని తెలిసి తానేమై ఉన్నాడు కూడా తెలిసి, తన స్థితి అంటే కూడా తెలిసి, తాను మార్చబడిన సంగతి కూడా తెలిసి, మార్పు లేని వ్యక్తిలాగా ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు అనుకోండి, బ్రతుకుతుంది అనుకోండి, వాడి జీవితం ఎలా ఉంటుంది, వాడి బ్రతుకు ఎలా ఉంటుంది? ఇట్లాగా మీకు మొన్న చెప్పాను, మీకు మొన్న 3 ఉపమానాలు చెప్పాను. కాళ్ళు ములుగుచ్చుకుంటే చెప్పండి, చెప్పాలి పిల్లలు. కాళ్ళు ముళ్ళనంత చేపు కాలు మామూలుగా వెళ్తాడా? ఏం చేస్తాడు? గెంటుతాడు. కాళ్ళు ముళ్ళు తీసాక నొప్పు తగ్గిపోతుంది కదా, అప్పుడు మామూలుగానే నడుస్తాడు. కాళ్ళు ముళ్ళున్నంత వరకు అది చిన్న ముళ్ళైనా కొంచెం పెద్ద ముళ్ళైనా ఆ వ్యక్తి గెట్టాల్సిందే, పుట్టాల్సిందే. ఎందుకని? ఏముంది కాళ్ళు? ముళ్ళు. రెండో ఉపమానం ఏం చెప్పాను చెప్పండి. పట్టిలో ఈరోజు ఫాస్టింగ్ అనుకోండి, మీరు చికెన్ నాన్ వెజ్ తిన్నారు కాబట్టి మీరు చాలా మంచోడు, మీకు వందనాలు చెప్పవచ్చు. బహుశా ఒకవేళ ఏ జాంకాయో ఏ తేగో తిన్నారనుకోండి, అది కాస్త పట్టిలో ఇరుక్కుపోయింది అనుకోండి. పట్టిలో ఇరుక్కుంటే ఆ ఇరుక్కున్న దాని దగ్గరికి ఏమవుతుంది? ముందు నాలుగు ఉంటుందా? అది బయటకు వచ్చిందాక నాలుగు దాని పని అది చేస్తా. ఆగు నాలుగు అంటే అది
ఆత్మతో అది బయటికి రావాలి, అది బయటికి రావాలి, అది బయటికి రావాలి అని ఆ నాలుక అనుక్షణం పదే పదే వెళ్ళి దాన్ని రేపుతా ఉంటుంది. అది బయటకు వచ్చాక అప్పుడు నాలుగు ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇక మూడవది కంటిలో నలుసుపడింది అనుకోండి, ధైర్యం చూస్తాం. ఇట్లాగా చూడండి ఏం చేస్తాయి, కంటి దగ్గరికి ఏమవుతుంది, ఆ నలుసు తీసిందాగా, ఆ నలుసు బయటకు వచ్చిందాగా ఈ చెయ్యి ఊరుకుంటుందా, ఊరుకోదు. కన్ను ఊరుకుంటుందా, ఊరుకోదు. అలాగనే ఒక వ్యక్తి జీవితంలో చిన్న పాపం ఏదైనా చిన్న పాపం 6 దినాల్లో ఏదైనా కాళ్ళలోకి వచ్చిందో, మనసులోకి వచ్చిందో, కంటిలోకి వచ్చిందో, నోట్లోకి వచ్చిందో, పంటలోకి వచ్చిందో, ఒంట్లోకి వచ్చిందో, ఎక్కడికి వచ్చినా సరే అది బయటికి వెళ్ళినాక అవయవాలన్నీ ఏం చేయాలి, చెప్పలేండి. ఎక్కడికి వచ్చింది అది బయటికి వెళ్ళినాక ఏం చేయాలి, అవయవాలన్నీ పోరాడాలి. దేవునికి స్తోత్రం. పోరాడాలి. ఆత్మ పోరాడుతుంది. వెళ్ళిపో బయటికి. ఒకసారి మన సంఘంలో ఓ బెట్టికి దెయ్యం పెట్టింది. ఒకరికేంటంటే చాలా మంది పెట్టి, సరే ఆ దెయ్యాన్ని బాగుపడటానికి ఎంత ప్రయాసపడాలి, కట్టిన మొండిది, మామూలు మొండిది కాదు. ఎల్లమంటే ఏడుస్తుంది, ఎల్లమంటే ఏడుతుంది. ఏదో మొత్తం మీద దేవుని కృపను బట్టి పోయింది అనుకోండి. ఇక పోయాక ప్రశాంతంగా ఉన్నారా లేదా, మాట్లాడితే మా ఊరంటే బాగుంది. గోపాల నుంచి ఒక ఆమె తీసుకొచ్చారు. గోపాల నుంచి ఒక ఆమె తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టారు. సరే నూనె రాసి ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తుంటే అక్కడ నుంచి చిట్టుకెళ్తుంది, రెక్కేస్తుంది. అందులో ఆ అమ్మాయి ఖరాబ్ చేస్తుంది. లక్ష్మణ్ వచ్చిన సరే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కూర్చుని ఉన్నది లేచి వచ్చింది. ఎవరు ఇచ్చారు చెప్పండి. ఆ చేతికి కాదు పవర్ వచ్చింది ఎవరు, కరెక్ట్ చెప్పారే వచ్చింది. అంటే వెళ్ళాలని నాకు ఆశ ఉంది, కానీ అక్కడ ఉండి ముగ్గురు రావద్దు. ఎక్కడుండి వాకారం ఉండి చెప్తున్నారు. అక్కడే ఉండాలి, చంపేస్తానా మనం పోయి వచ్చాను. వేసే దొరుకుంటా కొమ్మలు వచ్చి బయటికి వెళ్ళిపోయి అక్కడ పడిపోయింది. అప్పుడు మెల్లగా లేచి వచ్చి కూర్చోవచ్చు. మొత్తం మీద దేవుని కృప ఇవాళ మళ్ళా లేచి కాస్త తిరుగుతుంది. స్తోత్రం ఏర్పడుతున్నాము. ఏంటని అడిగితే ఏమో తెలుసా, ఈ చేతిని ఈ కాళ్ళని నేనే బంధించాను. ఏమంది, ఈ చేతిని కాళ్ళని నేనే కట్టేసే కట్టుతుంది. యేసు రక్తంలో కట్లు తెగిపోతుంది. ప్రార్థన చేసి పంపించాను. ఇవాళ కడుతుందండి. దెయ్యాలు పక్షవాతం తీసుకొచ్చి పెడతాయి. దెయ్యాలు క్యాన్సర్ రోగం తీసుకొచ్చి పెడతాయి. దెయ్యాలు శరీరంలో అనేకమైన రోగాలు పెడతాయి. అనుభవం ఏంటంటే మనకంటే మన పితృడైన భక్తుడు యోగయ్య గారికి ఏ రోగం పెట్టింది చెప్పండి, సిగ్గులేని రోగం. ఏ రోగం చెప్పండి, సిగ్గులేని రోగం. సిగ్గులేని రోగం అంటే ఏంటది చెప్పండి. వాడు కూర్చుంటాడు, 2 మధ్యలోనే కూర్చుంటాడు, 10 మంది మధ్యలోనైనా మాట్లాడుతూనే ఉంటాడు. ఆడోడైనా మగోడైనా ఆడోడైనా పోతూనే ఉంటారు. ఎందుకని వచ్చిన రోగం ఏంటది చెప్పలేదు. సిగ్గులేని రోగం. రోగానికి ఏం లేదు. యోగానికి పెట్టిన రోగం ఏ రోగం అనుకున్నారు,
చెప్పరేంటి మాట్లాడే సిగ్గులేని నా దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాతాను ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా పట్టుకుని ఆటాడిస్తాడు. ఒక ఆమె ఉంది, 7 జడలు వేసుకుని నాట్యం ఆడుతుంది. ఎవరని అమ్మా? ఆమె దెయ్యాలు బట్టి అమ్మా, ఇన్ని దెయ్యాలు బట్టి అంటే ఏడిపించడానికి, ఆటాడించడానికి, విశ్వాసాన్ని పాడు చేయడానికి, ఆత్మీయతను పాడు చేయడానికి. నా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలుని పట్టింది ఏంటది? దెయ్యం. సౌలు రాజుని పట్టిందండి. సౌలు రాజుని బట్టి కుర్చీలో కూర్చుని ఎట్లా చూసుకుంటా ఊపుతున్నాడంట, ముందుకి వెనక్కి. ఎవరు తప్పాలని? మరి దావిది వచ్చి సితార వాయించి పాట పాడితే అప్పుడు ఆ పాటకి పారిపోయింది. దేవుని స్తోత్రం. పాట పాడితే పారిపోయింది. ఇవది కొన్ని దయ్యాలు వేసినట్టు వెళ్తే పోతాయి. కొన్ని దయ్యాలకి ఏం చేస్తారంటే కొంతమంది పోతారు. పాట దయ్యాలు బిడ్డలారా, ఈ కాలానికి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నిలబడి శిలువ రక్తము చేత కడగబడిన బిడ్డలు, నేను ఎలా ఉన్నానో నా స్థితి అడ్డని అనుదినము పరీక్షించుకొని, తను తాను పరీక్షించుకొని ప్రభు ఎదుట నిలబడిన బిడ్డలు ఉంటారు చూసారా, వాళ్ళని కూర్చి దేవుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. నేను ఎక్కడన్నా ఉండు, 10 మందిలో ఉండు, ఒంటరిగా ఉండు, 100 మందిలో ఉండు, ఎక్కడైనా ఉండు, కానీ నీ ప్రవర్తన సరిగా నీవు చూసుకున్న రోజున నిన్ను గూర్చి నీ దేవుడు ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీ దేవుడు ఆనందిస్తాడు. ఎన్ని పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చింది. ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగిస్తూ, లోకంలో మనల్ని పిలిచి, లోక స్నేహం నుంచి విడిపించి, పాపం నుండి విడిపించి, శాపగ్రస్తమైన స్థితి నుంచి విడిపించి, కడిగి పరిశుద్ధపరిచి, పరిశుద్ధ మందిరములో పవిత్రమైన జీవితం జీవించమని దేవుడు నిన్ను కూర్చోబెడితే మరణం ఎందుకు వెళ్తున్నావు? అవసరం ఏంటి అంటే, నీకు లోకం మీద ఏమి చావలేదు చెప్పండి? ఆశ చావలేదు. లోకమైన ఆశ చావనప్పుడు శిలువ రక్తమని వల్ల వృధా అయిపోతుంది. యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపము చేసే వ్యక్తి పాపానికి దాసుడు. ప్రతిరోజు తాగేవాడు తాగుడికి దాసుడు. తిట్టేవాడు తిట్లకి, తిరిగేవాడు తిరుగుడికి. అందరే దాసుడండి. మీరందరూ మీరేంటారు? ఇప్పుడు మనం ఏది కలిగి ఉన్నామో, ఏది చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, మన క్రియ, మన పరిస్థితులు మన గురించి సాక్ష్యమిస్తాయి. బిడ్డలారా, కయ్యూను గురించి, హేబెలు గురించి ఓ సాక్ష్యం ఉంది. కయ్యూను ఏమన్నాడు? నీ తమ్ముడైతే హేబెలు ఎక్కడంటే వాడికి నేనేమన్నా కాపలా వాడిని సాక్ష్యం అన్నాడు. కానీ హేబెలు ఎక్కడున్నాడు అంటే అక్కడ మృతి పొంది మాట్లాడుతున్నాడు. సాక్ష్యం అది. ఆత్మ సంబంధమైన బిడ్డ, మనం బ్రతుకున్నప్పుడు ఉన్న సాక్ష్యం కంటే చనిపోయిన తర్వాత మంచి సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం ఉండాలండి. ఒకప్పుడు ఎలా బ్రతకాలో వాళ్ళు తెలియదు, కానీ ప్రభు నమ్ముకున్నాక, మందిరానికి వెళ్ళాక పరిశుద్ధతలో బ్రతికారంటే, పవిత్రంగా బ్రతికారంటే, ఆత్మీయంగా బ్రతికారంటే, నీతిమంతులుగా బ్రతికారంటే, పరిశుద్ధుల జాబితాలో బ్రతికారంటే, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నారంటే, అలాంటి వాళ్ళు బ్రతుకున్నా మంచిదే, చనిపోయినా మంచిదే. సాక్ష్యం రాత్రి మనం ధ్యానించాం.
స్తెఫను ఇంటి వారికి మంచి సాక్ష్యం ఉంది కదా. స్తెఫను ఇంటి వారికి మంచి సాక్ష్యం ఉంది. స్తెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచయం చేయడానికి తమను తాము అప్పగించుకున్నారు. పాపములో ఉన్న మనలను దేవుడు నీతిమంతులుగా చేయడానికి చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన ఎలుగులో తీసుకొచ్చి శిలువ రక్తంలో కడిగి ప్రతిష్ఠించి సమర్పణ కలిగి బ్రతకమంటే ప్రతిష్ఠత చేయబడిన వాడు ఎలా బ్రతకాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. ఆయన రక్తంలో కడిగి ప్రతిష్ఠించిన బిడ్డ, ప్రతిష్ఠించిన వస్తువు అలాగే ఉండాలి. బిడ్డలారా, మధ్యాహ్నం మనం ధ్యానం చేశాము. ఒకనాడు ప్రతిష్ఠిత వస్తువులు బూజు పెట్టేటట్టు చేశాడు దేవుని మందిరంలో. ఎవరితను? ప్రతిష్ఠించిన వస్తువులంటే నిత్యము ధూపస్తంభం, ధూపవేదికలు, ధూపమే వచ్చిన ధూపార్తులు, ధూపవేదికలు, ప్రతిష్ఠిత వస్తువులు, పరికరాలు మొత్తం అన్ని కూడా మందిరములో బూజు పెట్టేటట్టు చేసి దేవుని ఆలయాన్ని మూసేశాడు, తలుపులు మూసేశాడు. ఇట్లా అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా? వెంటనే తప్పించి అతనికి మారుగా హిజ్కియాను దేవుడు రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం. హిజ్కియా రాజైన వెంటనే చేసిన మంచి పని ఏంటో తెలుసా? యెహోవా మందిరపు తలుపులను యెహోవా మందిరపు తలుపులను లేవీయులను పిలిచాడు. గుండెలు పగిలిపోతున్నాయి. హిజ్కియా రాజు, అయ్యో దేవుని ఆలయం ఇలాగైపోయింది, దేవుని మందిరం మందసం ఇలాగైపోయింది, ఉపకరణాలు ఇలాగైపోయాయంటే, పాత్రలన్నీ ఈ స్థితిలో ఉన్నాయి ఏంటండి? లేవీయులను పిలిచి వాటన్నిటినీ శుభ్రం చేయించి దేవుని మందిరమును పరిచర్యను మరలా పునరుద్ధరించాడు. మన జీవితాన్ని మనం ప్రతిరోజు కడుక్కోవాలండి. ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి. ప్రతిరోజు సరి చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, వారానికి ఒకసారి ఉంటారా? రోజు ఉడుస్తారా? రోజుకి ఎన్నిసార్లు ఉడుస్తారు? అమ్మా, 2 సార్లు 3 సార్లు చెప్పండి. ఎక్కడయ్యా 2 సార్లు 3 సార్లు వచ్చి ఖాళీ మాకు ఎక్కడుంది? ఉదయం ఊరికే ఉంటే సాయంకాలం వస్తున్నాం, ఎలా ఉంటుంది పరిస్థితి అన్నట్టు చూస్తున్నారు. మీరు పెద్దలు అంటారు, ఇంటిని చూసి ఎలా ఏమంటుందో చెప్పొచ్చంట. ఒక ఆమె ఇల్లు ముడిచి ఆ మూల గొప్ప పెట్టిందంట. రాత్రి పూటలు ప్యానేసుకుని పడుకున్నారు. ఆ మూల ఎక్కడికి వస్తుంది? చెప్పండి, ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఇల్లంతా మళ్ళీ పొద్దున్నే ఉడుస్తుంది, ఉడిసి ఆ మూల పెడుతుంది, మళ్ళీ ఊరుకుంటుంది, మళ్ళీ రాత్రి వచ్చి ప్యానేస్తుంది. ఊడ్చిన సుఖమే ఉంది చెప్పండి? ఊడిసిన ప్రయోజనం ఏమన్నా? ఊడిసిందని ఏం చేయాలి? చెప్పలేం చేయాలి? ఎత్తి డస్ట్బిన్లో పారేసి, పెంట కప్పులు పారాలి, అప్పుడు మళ్ళా డస్ట్ రాకుండా ఉంటుంది. అలాగే పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, కడగబడిన జీవితాన్ని, ప్రతిష్ఠ చేయబడిన వస్తువులు దేవునికి, ప్రతిష్ఠ చేయబడిన వస్తువులు దేవునికి. ఈ మందిరంలో ప్రతి వస్తువు దేవునికి ప్రతిష్ఠ చేయబడింది. ప్రతిదీ ప్రతిష్ఠ చేయబడింది. అందుకే మందిరంలో ఉంటాయి, బయటికి వెళ్ళదు. ప్రతిదీ ఈవెన్ మీరు కూర్చొని కుర్చీ కాడ నుంచి, భోజనం చేసే భవనం కాడ నుంచి, వస్తువుల కాడ నుంచి ఎందుకు ఇక్కడే ఉంటుంది అంటే అవి దేవుని నామం పేట ప్రతిష్ఠ మన ప్రతిష్ఠ చేశాడు దేవుడు. దేవుని కొరకు ప్రతిష్ఠ చేశాడు, దాని వరకు వాడుకోవాలి. అంతేగాని వేరొకటి దానిలో వాడటానికి కుదరదు. నీవు ప్రతిష్ఠ చేయబడిన బిడ్డ కనుక దేవుని కోసమే బ్రతకాలి. లోకం కోసం బ్రతకాలంటే వార్మలాగా ముద్దు పెట్టి పోవచ్చు.
కానీ ఎందుకు మనకి ఇది ఒడిదుడుకులు బ్రతుకు? ఎందుకంటే యోహాను భక్తుడు అంటాడు, ఏ సంఘాన్ని ఉద్దేశించి అన్నాడు, ఉంటే సర్వగానే ఉండు, లేకపోతే ఏ సంఘం అది? 7 సంఘాలు ఉన్నాయి కదా ఇక్కడ. 7 సంఘాల్లో ఏ సంఘం చెప్పే స్థితిలో లవోదికీయ సంఘమా, తెస్సలోనిక సంఘమా, ఎఫెసీ సంఘమా, తుయితైయ సంఘమా, ఫిలిప్పీ సంఘమా? ఏ సంఘం అదంటే లవోదికీయ సంఘం. బిడ్డలారా, ఆ సంఘాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. సంఘములో ఉన్న లోపాలు ఉంటే చల్లగా ఉండండి, లేకపోతే నులివెంచనకూడదు. నులివెంచని జీవితం ప్రభుకి ఇష్టమైంది కాదు. ప్రభు ఇష్టపడడు. ఏమి అంటాడు, ఎంతకాలము 2 తలంపుల మధ్యలో మీరు తడబడతారు. యెహోవా దేవుడైతే ఆయన ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయన ఆరాధించండి. ఎందుకు 2 తలంపుల మధ్యలో బ్రతుకుతారు? బానిసలాగా చచ్చి బ్రతకలేక, చచ్చి బ్రతకలేక బానిస బ్రతుకుతుంది. బానిస బ్రతుకు, నులివెచ్చని బ్రతుకెట్టుబడితే బానిస బ్రతుకు. ఉంటే ప్రభు కోసం బ్రతకాలి, లేకపోతే లోకంలోకి వెళ్ళిపోవాలి. నవాబు చేతుల నుంచి బయటకు వదిలిపెట్టిన నల్ల కాకి ఏమైపోయింది? కాకి ఏమైపోయింది? బయటకు వెళ్ళింది, మన తిరిగి వచ్చిందా? రాగా లోకంలో కలిసిపోయింది. బిడ్డలారా, పావుని విడిచిపెట్టాడు. తిరిగి 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 సాయంకాలానికి అస్తమాన సమయం వచ్చేసరికి తుంచబడిన ఒలీవ ఆకు నోట కలుసుకుని తీసుకొచ్చి యజమాని చేతికి ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? అయ్యా, ఇంకా నీళ్లు అన్ని చచ్చిపోయింది, జీవరాశులన్నీ చచ్చిపోయి, వృక్షాలన్నీ చచ్చిపోయింది. కానీ ఒలీవ ఆకు తీసుకొస్తే నోవహు అనుకున్నాడు, ఇది ఒక్కటే సజీవంగా బ్రతికింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. భూమి మీద వాడలు ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. భూమి మీద ఉన్న వృక్ష ఫలాలలో ఏది బ్రతకలేదు. బ్రతుకున్న వృక్ష ఫలము ఏదంటే ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు బ్రతుకుంది. అందుకే యాజకులు దీపస్తంభంలో నూనె పోయాలంటే ఏ నూనె వచ్చేవాడు? అచ్చం దంచి తీసిన ఒలీవ నూనె. ఒలీవ నూనెకున్న ప్రాధాన్యత దేనికి పెట్టారా? సువాసన కలిగింది. జీవితాల్లో సువాసన కలిగి బ్రతకమని చెప్పాడు ప్రభు. మన బ్రతుకులో ఒకప్పుడు లోకంలో కంపు కొడుతూ బ్రతికావు, చీకట్లో బ్రతికావు, జీవితాలు పాడే పరిస్థితిలో బ్రతికావు. కానీ చెడిపోయి పడిపోయిన మన బ్రతుకులను చూసి కలువరి ప్రియుడైన దేవుడు సిలువ రక్తాన్ని కాల్చి మనం పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన కొరకు ప్రతిష్ఠించుకుని, మీరు నా కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డలను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఎంత అవమానం వస్తుంది. అయ్యో, నా దేవునికి నేను అవమానం తీసుకొచ్చి పెడుతున్నానేమో. అయ్యో, నా తండ్రి నన్ను గురించి దుఃఖపడుతున్నాడేమో, నా తండ్రి ఏడుస్తాడేమో నన్ను చూసానే భయం కలిగి ఉంటే యోసేపు లాగా మాట్లాడగలుగుతారు. యోసేపు ఏమన్నాడు చెప్పండి? ఈ ఆస్తి అంతా, ఇల్లంతా ఆయన కూర్చుని కుర్చీ తప్ప నువ్వు తప్ప, అంతే కదా, నువ్వు తప్ప కుర్చీ తప్ప అంతా కూడా నా చేతికి ఇచ్చాడు. కొన్నిసార్లు మన జీవితాలు ఎందుకు మరలా మనసత్వంలోకి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు అలా అవుతున్నాయి? మనం పరీక్షించుకోమని ప్రభు చెప్తున్నాడు. రక్షణ లేనప్పుడు ఒక జీవితం, రక్షించబడిన తర్వాత ఒక జీవితం, మార్పు చెందిన జీవితం అయి ఉండాలి దేవునికి. మారు మనసు అంటే అర్థం ఏంటి? గత మనసు పోయి ఇప్పుడు నూతనమైన మనసు వచ్చింది నీకు. నువ్వు మారిన మనసు నీకుంది.
లోకాశలో ఉన్న మనసు పోయింది, ఇప్పుడు మంచి మనసు నీకు వచ్చింది. నవీన స్వభావం కలిగి ఉన్నావు, నీకు నూతనత్వం కలిగి ఉన్నావు. ఇట్లా నూతన మనసు కలిగిన బిడ్డలు ఎంత సంతోషిస్తారు, ఎలాగుంటారు తెలుసు వాళ్ళు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, ఒక అద్భుతమైన మాట పౌలు అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. మనం ఏ వాసన రావాలని చెప్పండి? ఏ వాసన? పరిమళ వాసన. వాసనలో గొప్పది ఏదంటే పరిమళ వాసన. మనను పరిమళ వాసన కలిగిన బిడ్డలుగా చేశాడు. బిడ్డలుగా ఒకప్పుడు పాపపు వాసన, దురాశ, చెడాశలు ఉన్నప్పుడు వ్యర్థమైన వాసన అంతా వచ్చింది. కానీ కడగబడిన తరువాత క్రీస్తు రక్తములో కడగబడి సొంతైన బిడ్డలుగా చేయబడి ప్రతిష్ఠించబడిన తర్వాత ప్రభు మెచ్చుకునే పిల్లలుగా పరిమళ వాసనగా ఉండడానికి మనం ఆయన చేసుకున్నాడు. కానీ మేము వస్తున్నాం, నీ జీవితం ఎలాగా ఉంది? కంపుతో బ్రతికితే ఎందుకు సుఖం? ఎవరు ఇష్టపడతారు? దేవునికి ఇష్టపడతారు. ఒకసారి ఆయన దాని దగ్గరికి వచ్చి, రాజా వాడు యుద్ధానికి వెళ్ళారు రాజా, నన్నేమో సామాగ్రి దగ్గర కాపలా పెట్టారు రాజా. యుద్ధానికి వెళ్ళి వాళ్ళు ప్రతిఫలం తెచ్చుకున్నప్పుడు నాకు ఈలేదు రాజా భాగం అని అడిగితే దాన్ని ఏమన్నాడు తెలుసా? చెప్పండి. యుద్ధం చేసిన వాడికి ఎంతో, అంతే. లోకంలో బ్రతికే వాళ్ళు ప్రత్యేకించబడిన బిడ్డల్ని ప్రోత్సహించేవారు ఉంటారు. పాపానికి, దురాశకి, చెడాశకి వీళ్ళకి ఎంత బాగా వాళ్ళకు కూడా అంతే. అందుకు పౌలు అంటాడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి. నీకు తెలుసు కదా అక్కడ దొంగడు సంగతి. దొంగడితో సహవాసం చేస్తున్నప్పుడు దొంగడు తెలుసు కదా. నువ్వు దొంగడితో సహవాసం ఎందుకు చేస్తున్నావు? దొంగడు ఏం చేయాలి? మంచోడు. చెప్పండి, దొంగ పని మంచిది కాదు. మాది నువ్వు మంచి వ్యక్తులు కనుక, నీవు మంచిది కనుక, నువ్వు యథార్థవంతుడు కనుక, యథార్థవంతులు కనుక దొంగను ఖండించు, తప్పు లేదు. ఖండించు, తప్పు లేదు. దేవుని బిడ్డలారా, సరి చేసుకోకపోతే సరి చేయగలిగిన వాడు నీతో ఉన్నప్పుడు చెప్పాలి, ఖండించాలి, వాడు గద్దించాలి. అందరూ అలా ఉన్నాడు. 100 గొర్రెలతోనే ఎడతమాని, కానీ తప్పిపోయింది. చెప్పండి, అది తప్పిపోయింది. పోతే ఊరుకోలేదు కదా. అది తప్పిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి మండలంలో కప్పలో ఇరికిపోయింది. మౌనంగా లేదు. ఏం చేస్తుంది? నా యజమానుడు అని కేకేస్తుంది. స్తోత్రం చెప్పండి, అరుస్తుంది. అప్పుడు యజమాని చేతిలో 2 ఆయుధాలు ఉన్నాయి. చెప్పండి, ఒకటి దుడ్డు కర్ర, రెండవది అయినా దుడ్డు కర్రతో కొట్టలేదు, దండంతో ఆదరించి దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి కడిగి భుజాన్ని తీసుకుని తీసుకొచ్చి ఈ 99 గొర్రెలు కలిపాడు. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, ఒకసారి కలిపాడు అనుకోండి, మళ్ళీ తెల్లారిపోతుంది అక్కడికి వెళ్తే ఈసారి దండం కాదండి. ఏం ఉపయోగిస్తాడు? చెప్పండి, ఉపయోగిస్తాడు. ఫస్ట్ టైం దండము,
మీరు గొర్రెలు కాసేవాళ్ళు చూడండి, పూర్వకాలంలో వాళ్ళకి కర్ర పైన ఒక్కి కర్ర, గొడుగు కర్ర కదా, మీరు ఎక్కడ చూస్తారా? ఒక్కి కర్ర. ఎందుకంటే పడిపోయిన దాన్ని మెడకు పట్టించి అది దండము ఆదరించేది, పైకి తీసేది, నశించిపోకుండా నిన్ను కాపాడేది, బయటికి తీసుకొచ్చేది. తెల్లని మరలా అక్కడికి వెళ్ళింది అనుకోండు, దానికి ఏమో లేకుండా వెళ్ళింది, భయం కాదు, బుద్ధి. చెప్పండి ఏంటది? తెల్లారి పుల్లలు అక్కడ వేస్తుంది అనుకుంటా గట్టి. దాన్ని ఏమన్నారు, నిన్ను తోలుకొచ్చి కొట్టాను, నిన్ను కొట్టలేదు కదా, బుద్ధి లేదు కదా, ఇయ్యాలి నిన్ను మాత్రం కొట్టకుండా. యజమాని కొడతాడండి, కొడతాడు, యజమాని కొడతాడు కానీ చావనేవాడు. స్తోత్రం చెప్పండి. సరి చేయడానికి కొడతాడు, నిన్ను బ్రతికించడానికి కొడతాడు, నిన్ను బలపరచడానికి కొడతాడు. నీ యజమాని ఎలాంటి వాడో తెలుసా? నీ కొరకు, నీ కొరకు, నా కొరకు కలువరిలో రక్తాన్ని చిందించాడు. ఆయన పూర్తి బాధ్యత మనకి ఉంది. ఆయన సర్వహక్కులు మన మీద ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, భూమి కుందనం ఆయనవి, సమస్త సృష్టి అంతా కూడా ఆయనదే. ఆఫ్టర్ నువ్వెంత, నేనెంత ఆయన దృష్టిలో. ఈరోజు ఏదో బ్రతుకుతున్నాం అనుకుని విరగనిగితే క్షణం పట్టుదండి, రెప్ప పాటలు ప్రాణం పోతుంది. ఆయన పిలిస్తే రెప్ప పాటలు భూమి మీద ఉండకూడదంటే క్షణం పట్టుతుంది. కానీ ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆయన ప్రేమకు అవధులు. ఏదో ఒక రోజు నా కుమారుడు నాకు తప్పదు అని ఆ రోజు గేటు తీసుకుని వెళ్ళిన వాడికి మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఆ తండ్రి గేటు అలాగే తీసుకొచ్చాడు. వాడు మాసిపోయిన బట్టలైనా, జీవితం పాడైపోయినా ఒక విలువైన బ్రతికనేటో తెలుసా? ఆకలిసి పందుల వాడి దగ్గరికి వెళ్ళాడు. పందుల వాడు ఏమన్నాడు తెలుసా? నా పన్నుల్ని మేపి అయితేనే పుట్టుతున్నాడు. బిడ్డారా, ఇతను ఎవరనుకున్నావు? రాజకుమారుడు. రాజకుమారుడు అంటే పందుల్ని నాకెందు, పందులు తినే పొట్టు కూడా. ఆ కంపు దగ్గరికి వెళ్ళేసరికి ఈ వ్యక్తి కంపుతో ఉన్నా ఇతని కంటే కంపు వాటి దగ్గర వచ్చింది. అందుకే ఆ కంపు దగ్గర ఉండకుండా ఆ చెరువు కట్టి చెరువులోకి వెళ్ళి కాస్త నీళ్లు తాగి ఆ చెరువు కట్టు మీద ఆలోచన చేసినట్ట, నా తండ్రి ఇంట అనేక మందికి నిత్యము సమృద్ధి ఆహారం పెడుతున్నాడు, నేను ఇక్కడ ఎందుకు ఆకలితో చావాలి? నేను ఇప్పుడే లేచి తండ్రి నీకును పరలోకమందున్న దేవునికి విరోధముగా పాపము చేశానని ఒప్పుకొని ఇక నీ కుమారుడుగా ఉండడానికి కూడా ఇష్టపడ్డాయా, నీ దాసుల్లో ఒకరిగా నన్ను చేర్చుకోమని నా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడతాడని ఆ కుమారుడు పరుగున నడిచి నడవలేక ఓపిక లేక వాడు వస్తానుంటే అంత దూరం చూసిన తండ్రి సింహాసనం దిగి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి మొత్తం పెట్టుకొని కవిలించుకొని కన్నీరు కాచి. ఎందుకో తెలుసా? వాడు శరీరం వాసన వచ్చిన, వాడి వస్త్రాలు వాసన వచ్చిన తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ, పిల్లల తండ్రి ప్రేమ. ఉదయకాలం స్నానం చేయించి పెట్టికి ఇంటి దగ్గర ఆడుకోబొమ్మలు పనికెళ్ళి సాయంకాలం వచ్చేసరికి వాడు దుబ్బలు ఆడి, తోడులాడి, బూడిదలాడి, కోడి పెట్టలో కూర్చొని కంపు కొడుతూ కూడా వస్తున్నాడు. సాయంకాలంలో వచ్చేటప్పుడు ఏదో వాడు బిస్కెట్లు, చాక్లెట్లు కొనుక్కొస్తావు, ఆశిస్తున్నాడు. నువ్వు అక్కడ కనపడగానే నీ బిడ్డ మా అమ్మ వస్తుందని పరిగెత్తుకుని వస్తే వాడు అత్తమాను శివుడు గాలి ఇంటుసుకుని వాడి షర్ట్ అంతా వేడి కట్టిపోయినా, ముగ్గులని ఎండిపోయినా నువ్వు వచ్చాను ఎత్తుకొని నా
నా కన్న బిడ్డ, నా ముద్దు బిడ్డ, నా బంగారం అని ఎంత మురుసుకుంటారు. కారణం ఏంటి? వాడు కన్నా ఆ తండ్రి వాడు ఎంత అవసరం వచ్చినా వాడిని కనుగలించుకుని ముద్దు పెంచి ఇంటికి తీసుకొచ్చి పరివారిని పిలిచి వీడి వస్త్రాలు తీసి వేసి వీడికి క్షవరం చేయించి స్నానం చేయించి రాజ్య వస్త్రాలు వేసి తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి ప్రభుత్వం కూర్చోబెట్టాడు వాడిని. ఎట్లారా వాడి జీవితం ఎలాగో పాడైపోయినా వాడు తిరిగి రావడానికి వాడికి ఏమొచ్చింది చెప్పరా? ఏమొచ్చిందంట చెప్పండి. ఏమొచ్చింది? వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటికి వచ్చింది. ఈ రోజు ఎంతమంది బుద్ధనాట్లా బుద్ధి వస్తే వాళ్ళు ఎప్పుడో బుద్ధి వచ్చేవాళ్ళు దేవుడికి. దేవుడు స్తోత్రం. బుద్ధి రాకే ముందు రావట్లేదండి. వాళ్ళ బుద్ధి వచ్చి తిరిగి వస్తే ఆయన ముందు పెట్టుకుంటాడు, కౌలించుకుంటాడు, ఆయన మారుస్తాడు, కంపపోతాడు, సానుభూతి పరిశుద్ధంలోకి వస్తాడు. రాజవస్త్రాలు ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి తండ్రి ఉంగరాన్ని ఆయనకి ఇప్పించాడు. దేవుడికి స్తోత్రం. ఇట్లాగా పోగొట్టుకున్నవన్నీ మరలా సంపాదించు. ఈ రాత్రి జీవితంలో 6 దినాలు ఒకవేళ ఏదైనా నీలో కొంచెం ఒక్క వాణి తైలంలో చెప్పలేటన్నది ఏగా ఒకవేళ అలాంటిది ఏదైనా నీ ఒక్క వాణి తైలంలో, మంచి తైలంలో, సువాసన కలిగిన తైలంలో, నీ ఆత్మీయతలోనికి ఏదైనా చిన్నది వచ్చిందన్న, కాళ్ళు మురుగట్టుతో, కంటిలో నలుసు కట్టుతో, పంటిలో కట్టుతో వచ్చిందనుకో, దాన్ని తీయటానికి ఈ రాత్రి ప్రవహించండి అవకాశం. తీయటానికి సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.